ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు జున్ను తయారీకి కావాల్సిన పదార్థాలు: మిరియాలు, యాలక్కాయలు, సన్నగా తరుక్కున్న బెల్లం, 1 గ్లాస్ మామూలు పాలు, ఇంకా 1 గ్లాస్ జున్ను పాలు. ఇప్పుడు ఈ మామూలు పాలలోకి ఈ జున్ను పాలు కలిపేద్దాం. ఇప్పుడు సన్నగా దొరుకున్న బెల్లం జున్ను పాలలోకి యాడ్ చేద్దాం. మంచిగా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు మిరియాలు, యాలక్కాయలు మెత్తగా పౌడర్ చేసుకుంటాం. ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ చేసుకుంటాం. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అవన్నీ ఇంకెట్లేదా? ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లో తీసుకుందాం. ఇలా అయితే దంచుకుంటాము. ఇప్పుడు ఈ పౌడర్ని జున్ను పాలలో కలుపుకుందాం. ఇప్పుడు ఈ బెల్లం కలుపుకున్న పాలని వడకట్టుకుందాం. ఎందుకంటే బెల్లంలో చాలా వేస్ట్ ఉంటుంది కాబట్టి అది మొత్తం పోవాలంటే వడకట్టుకోవాలి. ఇప్పుడు యాలక్కాయలు బెల్లంతో పౌడర్ని వేసేద్దాం. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకున్న తర్వాత వాసన సూపర్ ఉంది. ఇప్పుడు ఈ చుండిపాల
పాలన్నీ బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ జున్నుపాలని ఆవిరి మీద ఉడికించుకుంటాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న జున్నుపాలు ఒక పెద్ద డబరాలోకి పెట్టుకేసుకుంటాం. నీళ్లు పోసి పెట్టాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆగిన తర్వాత అయిందో లేదో చూద్దాం. అది గురించి నేను తీస్తాను. ఉడకలేదమ్మా ఇంకా. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఉడకలేదన్నమాట, ఉడుకుతా ఉంది.